వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఆయన మన స్టూడియోలో అనేక అంశాలు, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు ఇస్తున్న హామీలే కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పటికప్పుడు విసంజుతున్న రేవంత్ రెడ్డి పైన అనేక అంశాలను మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు అంతా నోరు వారేసుకునే విధంగా మాట్లాడతాడు? మొన్న బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శవం అయిపోయింది అని చెప్పేసి ఒక మాట అన్నాడు. కేసీఆర్ సమాధి పైన కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగిరేస్తారు రాబోయే ఎలక్షన్లు అంటున్నాడు. ఇది ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కానీ సహజంగా కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, కొందరికి అనుకోకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకొని ప్రజల మన్నను చూరగొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక కొందరేమో అది మర్చిపోయి తమకు వచ్చినంత ఒక ఉన్నత స్థాయి వచ్చినప్పుడు దానికి స్థాయికి దిగజారి ఆగమాగంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గదే పనిచేస్తున్నాడు. ఒక 420 హామీలు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 హామీలు, మళ్ళీ స్పష్టంగా పర్టికులర్గా చెప్పాలి. ప్రతి వర్గానికి, ఇక నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఆదివాసీలు, బీసీలు, లంబాడీలు, ఇక ఆ వర్గం ఈ వర్గం లేకుండా సబ్బన్న వర్గాలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆశపెట్టి ఒకటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి విద్వేషాన్ని ప్రచారం చేసి పచ్చి అబద్ధాలని ప్రచారం చేసి ప్రజల మెదళ్ళని ఒక రకంగా విద్వేషం నింపి అధికారంలోకి వచ్చారు. రైట్, నిజంగా అధికారం వచ్చింది. ఏ విధంగానైనా కూడా అధికారం రాజకీయం అంటే సరే, రాజకీయంలో ఇక అనుకుందాం. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కుర్చీలోకి వచ్చిన తర్వాతనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మన్నను చూరగొంటే సరిపోయేది, అవకాశం వచ్చేది. మళ్ళీ ఇంకోటి కూడా, ఆయన కూడా ఒక చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఒక అద్భుతమైన అవకాశం. అదే కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులు మాజీ ముఖ్యమంత్రి అనిపించుకుంటే చాలని చెప్పేసి తనలాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశాలు రాక వాళ్ళు అట్లనే ఆగిపోయారు. ఇంకా చాలామంది అట్లనే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని నాకు అవకాశం వచ్చింది. ఎంత గొప్పగా వ్యవహరించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి, అధికార పక్షం పట్ల కానీ, అధికారాన్ని కుర్చీతోటి, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రతిపక్షాలతోటి, మిగతా ప్రత్యర్థులతోటి, పార్టీలతోటి, బ్యూరోక్రసీ, ప్రజలతోటి ఎంత హుందాగా, ఎంత అద్భుతంగా వ్యవహరించాలంటే అంత అద్భుతంగా వ్యవహరించాలి. కానీ అవేవి పక్కకు పెట్టి, వాటన్నిటిని పక్కకు పెట్టి ఆయన చాలా చౌకబారుగా ఆయన ఎంచుకున్న మార్గం కానీ, ఆయన ఆలోచన కానీ థర్డ్ క్లాస్ థింకింగ్, చౌకబారుగా ఎంతసేపు మళ్ళీ సేమ్ థర్డ్ క్లాస్ అటిట్యూడ్ తోటి అదే విషయము, అదే విద్వేషంతో చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చే పరిస్థితులు ఆయన లేడు. ఆయన మానసిక స్థితి కూడా దానికి సిద్ధంగా లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మన్నను, మెప్పు పొంది ఇంకా 4 కాలాల పాటు గొప్పగా రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. థర్డ్ క్లాస్ మనకు అవకాశం వచ్చింది, కుర్చీ వచ్చింది. ఈ కుర్చీలో కూర్చొని మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద విషం జిమ్మాలి, వాళ్ళని కక్ష సాధించాలి, వాళ్ళని చీల్చి చెండాడాలి, ఇంకా అది చెయ్యాలి, ఇది చేయాలని చెప్పేసి మనకు పెత్తనం వచ్చింది. ఆ పెత్తనాన్ని ఉపయోగించుకొని ఇక ఎవ్వడు లెక్క లేకుండా నలిపేయాలనేటువంటి ఒక అహంకారపూరితమైన అహంభావము, ఒక విద్వేషం, థర్డ్ క్లాస్ పాలిటిక్స్ ఇవాళ కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు అడిగిన అసలు విషయం అదే, కేసీఆర్ గారు అనేటటువంటి వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ సమాజంలో, తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. దాన్ని ఎవ్వరు చెరిపేయలేరు. అది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి ఒక ముఖ్యమంత్రిగా గొప్పోడు కాలే. తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ వాదాన్ని ఉమ్మడి పాలకులు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉమ్మడి పాలకులు తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ వాదాన్ని నలిపేసినారు.
చీల్చి చెండాడినరు, రక్తం బారించి కూడా తెలంగాణ వాదాన్ని అల్పేసి ఆఖరికి ఎక్కడి వరకు వచ్చిందంటే తెలంగాణ అనే పేరుని ఉమ్మడి అసెంబ్లీలో ఉచ్చరించడం కూడా నిషేధించబడినటువంటి కాలంలో తెలంగాణ సమాజం అప్పటి వరకు కొట్లాడి తన్లాడి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి అలసిపోయింది, నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడ్డది. ఒక విశ్వాసం లేనటువంటి ఇక తెలంగాణ మనం మాట్లాడి ఎక్కడ వస్తుంది తెలంగాణ, ఇంకే తెలంగాణ వచ్చేది కాదు అయ్యేది కాదు అనేటటువంటి ఒక లోతైన నైరాశ్యంలోకి, విశ్వాసం లేని, నమ్మకం లేని పరిస్థితుల్లోకి తెలంగాణ నెట్టబడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ స్థితిలో తెలంగాణని ఒక గొప్పగా ఒక రాజకీయ వేదికను సృష్టించి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ సృష్టించి దాన్ని వేదికగా తెలంగాణ ఆకాంక్షని తెలంగాణ రాజకీయ ఎజెండాగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఆకాంక్షల్ని రాజకీయ ఎజెండాగా మార్చడమే కాదు, ఈ దేశంలోని 37 పార్టీలని ఒప్పించిండు, ఆ లెటర్లు ఇప్పించిండు. కొన్ని సందర్భాల్లో మెడలు వంచి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని మెడలు వంచి తెలంగాణకు మద్దతు పలికించేటట్టుగా చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇది చరిత్ర కదా. ఊరికే రేవంత్ రెడ్డి ఏదో కడుపులంతా విషం పెట్టుకొని, ఇంకెవరో కడుపులంతా విషం పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే మారేది కాదు కదా చరిత్ర. చరిత్రని ఎవరు మార్చలేరు, చరిత్రని ప్రజలే నిర్మిస్తారు. చరిత్ర నిర్మాతలు. ఆ ప్రజల పక్షాన ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రని ఎవరు మార్చలేరు. ఎవరైనా మార్చాలనుకుంటే వాళ్ళ భ్రమ. మీరన్నట్టు చూసినాం, ఎవరు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శివం అని, కేసీఆర్ ఇంకేదో పెద్ద సమాధి మీద కాంగ్రెస్ జెండా వేస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళ భ్రమలు. ఎందుకంటే వాళ్ళ కళ, వాళ్ళ కోరిక. ఎందుకు అంటే ఇది ఒక్క రేవంత్ రెడ్డి కొత్తగా పుట్టిన కళ ఏం కాదు, అది రేవంత్ రెడ్డి కొత్తగా పుట్టిన కోరిక ఏం కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు నుంచి ఆ పార్టీని నలిపేయాలని, రాజకీయంగా భూస్థాపితం చేయాలని, అసలు ఆ పార్టీ లేకుండా చేయాలని చెప్పేసి పురిట్లోనే గొంతు నులిమేయాలని చెప్పేసి కళలు కన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కళలు కన్న వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు, ఎటు పోయినరు, ఏం చేస్తున్నారు? వాళ్ళ కళ నెరవేరలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో ఆ కళ నెరవేర్చుకోవాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఇక ఎవరన్నది తెలుసు, అందరికీ తెలుసు. కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొందరికి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాటలను చూసి సంబరపడేటువంటి వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకునేది, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది చంద్రబాబు నాయుడులు వచ్చినా భారత రాష్ట్ర సమితిని, కేసీఆర్ గారిని ఏమీ చేయలేరు. నేను చెప్తాను, పేరు నేను చెప్తున్నాను, భయపడటానికి ఏం లేదు. ఇది తెలంగాణ అనేది తెలంగాణ ఆకాంక్షల కోసం ఎవరు నిలబడితే వాళ్ళని తెలంగాణ సమాజం హక్కున చేర్చుకుంది, కడుపులో పెట్టింది. కేసీఆర్ తెలంగాణ ఎజెండాని ఆకాంక్షని హక్కున చేర్చుకున్నటువంటి వాడు కేసీఆర్. అటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎందుకు కేసీఆర్ వదులుకుంటారు? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే 2.5 ఏళ్ళలో మీరు చేస్తున్న పని ఏంది? ఆగమాగం చేసి తెలంగాణ ప్రజలని ఉసురు తీసుకుంటుంటారు, తెలంగాణ ప్రజలని జీవితాలతో చెలగాట మారుతుంటారు, తెలంగాణ కోసం నిలబెట్టినటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేస్తారు. మీరు తెలంగాణ ప్రజలకి ఏంది విధ్వంసం, అరాచకం తప్ప ఈ 2.5 ఏళ్ళల్లో తెలంగాణ ప్రజలకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఇందుకు ఆమె కోట్లేసింది, ఇందుక పొద్దున్న లేస్తే మాట్లాడే మాటలేంది? ఎంతసేపు ఆయన సావాలి, ఈయన సావాలి, అది సావాలి, ఇది సావాలి, అది కూల్చుతాం, ఇది కూలుస్తాం, ఆ నాశనం, ఈ నాశనం, ఇవేనా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది దేనికోసం? గతంలో మీరు సీనియర్ జర్నలిస్టు, చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు ఈ రాష్ట్రానికి. దాదాపుగా 5-6 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి చూసుంటారు. సో ఈ దేశంలో కూడా 28 రాష్ట్రాలల్లో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని మీ పీరియడ్లో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? ఇలాంటి అంటే ప్రతిపక్ష నాయకుడిని అడుగడుగున సావును కోరుకునే ఒక ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసిర్రా ఏ రాష్ట్రంలో? ఎప్పుడన్నా మీరు వార్త రాసిర్రా ఇలాంటి అంశాల మీద? అరుణ్ గారు
రాజకీయాల్లో ఎప్పుడూ కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయి, పరస్పర భిన్న రాజకీయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా ఒక నాయకుడు ఇంకొక నాయకుడు నాశనాన్ని కోరుకోడు, చావును కోరుకోడు. ముఖ్యమంత్రి కాదు, ఇంకోటి కూడా కాలే. అవే కోరుకుంటే అవి రాజకీయాలే కావు. ఆ రాజకీయాల అర్థాలు వేరుంటాయి. ప్రతీకార రాజకీయాలని జనరల్గా ఉంటుంది. నీకు కేసీఆర్ లాంటి నాయకుడు ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చి నిలబడినటువంటి నాయకుడు. ఆ నాయకుడిని పట్ల ఎంత భిన్నాభిప్రాయమైనా ఉండొచ్చు, ఎంత ఆయన రాజకీయాలు ఎంత అయినా నచ్చకపోయి ఉండొచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన చావును ఎవరు కోరుకోరు. ఉదాహరణకు కేసీఆర్ గారు చెప్తున్నా, అట్లాగే ఇంక అందరికీ వర్తిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఇంకా ఏం మాట్లాడినా కూడా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయటం, కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడటం, కేసీఆర్ చేసినటువంటి ప్రతి పనిని కూడా చులకన చేసి మాట్లాడటం తప్ప ఆయనకి ఇంకా వేరే పనే లేదు. ఎందుకంటే ఆయన ఒక మంచి పని చేయలేడు. ఆయన మంచి పని చేసిన చరిత్ర లేదు, వర్తమానం లేదు, ఇక భవిష్యత్తు ఎట్లాగా ఉండదు. రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల్ని కానీ భాషని కానీ ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఏందండి, ఏం చావులు ఏంది, పొద్దున్న లేస్తే మిమ్మల్ని పేగులు తీసి మెడకేసుకుంటా, మిమ్మల్ని లాగులో తొండలేస్తా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఇంకా 2.5 ఏళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడికి వచ్చిందంటే గోరి కట్టి ఆ గోరి మీద మా కాంగ్రెస్ జెండా ఎగరేసుకుంటా అని చెప్పేసి మాట్లాడి ఇదా. జనరల్గా అందరం కూడా ఏం చేస్తామంటే మీరు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తామంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మీ రాజకీయాలు ప్రజలకు మంచి చేస్తలేవు కాబట్టి మీ రాజకీయాలు ఖతం చేస్తామని చెప్పడమే కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా చంపేసి బొంద పెడతామని కాదు అది అర్థం. కేసీఆర్ గారిని చంపేసి సమాధి కట్టి ఆ సమాధి మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారట. ఇంకా ఏం చెప్పాలి, ఏమంటారు? అదేనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటేనా? భాషేనా? అది రాజకీయ పరిణిత, రాజనీతియా? ఇప్పుడే కూడా విధానపరమైన అంశాల మీద పరస్పర భిన్న అభిప్రాయాలు ఉంటాయి. రాజకీయాల్లో పాలసీస్ మీద పోరాటం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా శత్రుత్వాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఉండవు. ఇవాళ ఇంకా తెలంగాణ సమాజంలో చాలా భిన్నంగా ఎన్ని పోరాటాలు జరిగినా, ఇక్కడ ఎన్ని త్యాగాలు జరిగినా కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి పోరాటాలే కానీ వ్యక్తిగత కక్షల కార్పణ్యాలకి తెలంగాణలో ఎప్పుడు తెలంగాణ రాజకీయాల స్థానం లేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి అటువంటి వాతావరణం తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన అది కూడా చేయలేడు. ఆయన అనుకుంటుండేమో నాకు రాజకీయ జన్మనిచ్చి ఇంత గొప్పగా ఎదిగినటువంటి తెలుగుదేశం పార్టీని బొందబెట్టి తెలంగాణలో ఆ బొంద మీద దాని సమాధి కట్టి ఆ సమాధి మీద కూర్చేసుకొని నేను ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటుండు. అంతే కదా ఆయన చేసింది ఏంది? ఆయనకు రాజకీయంగా అవకాశం ఇచ్చినట్టు, గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఖతం చేసిండు. తెలుగుదేశం పార్టీని కాపాడి లీడర్ కాలే కదా ఆయన. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టి ఆ సమాధి మీద ఆయన కాంగ్రెస్ పార్టీ జెండేసి ఎగరేసుకొని ఆయన కూర్చేసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ సమాధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళందరినీ బొందబెట్టిండు. గట్లని ఈడ కూడా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని అని కలలు కంటుండు. నేను చెప్తున్నా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా అది అయ్యే పని కాదు. ఎందుకంటే తెలంగాణకు, కేసీఆర్కు, తెలంగాణకు భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటిది పేగుబంధం, రక్త సంబంధం. ఎప్పుడైతే తెలంగాణ సమాజం దుఃఖంలో ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛ దొరికితే చాలు అని తన్లాడుతున్న టైంలో తెలంగాణ కోసం ఒక రాజకీయ వేదికని సృష్టించి ఆ వేదిక నుంచి తెలంగాణకు ఊపిరి పీల్చుకునేటువంటి ఒక ప్రజాస్వామిక హక్కుగా, ప్రజాస్వామిక చర్చగా మాట్లాడి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు, మహాయోధుడు కేసీఆర్. కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ చరిత్రనే. భిన్నాభిప్రాయాలు వేరు,
వాస్తవాల్ని అంగీకరించడం వేరు. వీళ్ళకు భిన్నాభిప్రాయం లేదు, వాస్తవాల్ని అంగీకరించేటటువంటి మనస్తత్వము లేదు. వీళ్ళు చెప్పేది రాజకీయాలే కావు, దిక్కుమాలిన దిగజారిన మానసిక స్థితి నుంచి పుట్టినటువంటి కుళ్ళిన భావజాలం తప్ప వీళ్ళది ప్రజలు కానీ, ఒక ప్రజాస్వామిక సమాజం కానీ, నాగరిక సమాజం కానీ, ఒక విజ్ఞులు కానీ అంగీకరించేటటువంటి రాజకీయం కాదు కాదు కాదు. అది వీళ్ళతో కూడా కాదు. మొన్న మనం చూసినాం బీజేపీ ఎంపీ నిండు పార్లమెంట్లో కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే పాకిస్తాన్ ఇండియాను విభజించినట్లే ఇక తెలంగాణను ఆంధ్రను విభజించారు అని చెప్పేసి నిండు సభలో మాట్లాడి ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, నేను చాలా స్పష్టంగా మళ్ళీ ఇదివరకు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తాను. తేజస్వి సూర్య పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మాట్లాడినటువంటిది 100% దేశద్రోహంతో సమానం. ఎందుకు అంటే ఆయన అదే ప్రక్రియ మీద ఒక అభిప్రాయము, భిన్నాభిప్రాయము చెప్పడం ఎవరు కాదని లేవు. అది ప్రజాస్వామ్యం, మన భారత రాజ్యాంగం అనుమతించింది. కానీ ఆయన పోల్చింది దేంతో? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని చేసింది ఎవరు? ఒక జీవోతో వచ్చిందా? ఒక పార్టీ నిర్ణయంతో వచ్చిందా? ఈ భారతదేశానికి పార్లమెంటు, రాజ్యాంగం అనేది అల్టిమేట్. రైట్. రాజ్యాంగానికి మించింది ఈ దేశంలో ఇంకేది లేదు. రాజ్యాంగానికి మించింది ఇంకేం లేదు. ఆ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటిది ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ప్రకారంగా విస్తృతమైనటువంటి చర్చలు జరిగి 7 దశాబ్దాల పాటు దానికోసం పోరాటం జరిగింది, రాష్ట్రం కోసం. ఆ పోరాటంలో అనేక త్యాగాలు జరిగినాయి. ఆ త్యాగాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అనివార్య స్థితిలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షని గౌరవించాల్సినటువంటి స్థితిలో నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఆ పార్లమెంట్లో బిల్లు కూడా రాత్రి పాస్ కాలే. విస్తృతమైన చర్చ జరిగింది. విస్తృతమైన చర్చ, అంత విస్తృతమైన చర్చ ఈ దేశంలో ఏ సబ్జెక్టు మీద కానీ, ఏ కొత్త రాష్ట్రం ఏర్పాటు మీద కానీ జరగలే. అంత విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. చర్చ జరిగి అన్ని పార్టీలు అభిప్రాయాలు ప్రకటించినాయి. అన్ని పార్టీలు అధికారికంగా లేఖలు ఇచ్చినాయి. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం పరిగణలోకి తీసుకున్నాయి. అన్ని పార్టీలు పార్లమెంటు సాక్షిగా రాజ్యసభ, లోక్సభలో అన్ని పార్టీలు అధికారికంగా తమ విధానాలను చెప్పినాయి. ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన తర్వాత ఓటింగ్ ప్రకారంగా రాష్ట్రం ఏర్పడింది. దాన్ని పార్లమెంటుతో ఏర్పడినటువంటి ఒక ప్రక్రియని నువ్వు దేంతో పోలుస్తావు? ఒక పాకిస్తాన్ దేశ విభజనతో పోలుస్తావా? ఏం ఇంత అహంకారమా? ఇంత దుర్మార్గమా? రాజ్యాంగం అంటే ఇంత లెక్కలేదా మీకు? తెలంగాణ సమాజం అంటే ఇంత లెక్కలేదా? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు ఎవరు నువ్వు? ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల 7 దశాబ్దాల పోరాటాన్ని నీ బలుపు మాటలతోటి కించపరుస్తావా? తమాషనా? ఏం చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలుసా? తెలంగాణ పోరాట నేపథ్యం తెలుసా ఆయనకి, తేజస్వి సూర్యకు? తెలుసుకునే ప్రయత్నం చేసినవా? ఏ ఊరికే ఫ్లో బాగుందని చెప్పేసి మాట్లాడతావా? వాళ్ళ దేశద్రోహంతో సమానం ఆయన మాట్లాడింది. దేశద్రోహంతో సమానం. నిజంగా నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ నుంచి ఆయన డిస్మిస్ చేసి ఉండాల్సింది. మరి పార్లమెంట్లో కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే అందులో 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏం నోరు మెలపలేకపోయారు ఎందుకు? ఈ కాంగ్రెస్లు కావచ్చు, బీజేపీలు కావచ్చు. మరి అదే విధంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన ఒక్క ఎంపీ ఉన్నా ఎట్లా ఉండేది ఆ రోజు? అరుణ్ గారు, అందుకే సరిగ్గా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నేను కూడా జై తెలంగాణ అన్నా అని చిలక పలుకులు పలకడం కాదు. తెలంగాణ ఆత్మ ఉండాలి, తెలంగాణ అది సోయి ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకు ఉంటుంది, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు ఉంటుంది. కొట్లాడినటువంటి వాళ్ళం, తనలాడినటువంటి వాళ్ళం, మా జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం తనలాడి కొట్లాడినటువంటి వాళ్ళం. మాకు ఆ వేదన ఉంటుంది, ఆ ఆక్రందన ఉంటుంది. కానీ ఇవాళ ఆ పార్టీ నుంచి ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా తెలంగాణ ఉసురు పోసుకున్న పార్టీ కదా. తెలంగాణ బలవంతంగా తీసుకుపోయి తెలంగాణ స్వీయ అస్తిత్వంతో ఉన్నటువంటి, సొంత రాష్ట్రంగా ఉన్నటువంటి
తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రులతో కలిపి బలవంతంగా దౌర్జన్యంగా తెలంగాణ లేకుండా చేసిన పార్టీ 56ల కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు పోరాటం చేస్తే 69లో 369 మందిని కాల్చి చంపిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. రక్తం బారించిన పార్టీ కదా తెలంగాణ అన్నోళ్ళని కాల్చి చంపి తెలంగాణ అన్నటువంటి వాళ్ళని తెలంగాణ కోసం పిడికిలు బిగించినటువంటి వాళ్ళని కాల్చి చంపి రక్తం బారించి రాజకీయంగా తెలంగాణ అన్నటువంటి దానితోటి చెలగాటమడినటువంటి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. అయినా ప్రజలు 69లో 369 కాల్చి చంపి రక్తం బారిస్తే కూడా ప్రజలు తెలంగాణని ఎత్తిపట్టి 12 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజాసమితిని ఆ పార్టీనే లేకుండా చేసి ఆ 12 మంది ఎంపీలను కూడా మొత్తం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఆ పార్టీ లేకుండా మళ్ళీ తెలంగాణ అన్నదే వినిపించొద్దని చేసినటువంటి పార్టీ కదా. ఇక ఆ తర్వాత తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరినీ పుణ్యాత్ములందరూ తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరినీ గద్దరణ మీద కాల్పులు జరిపిరి. బెల్లి లలితని 16 ముక్కలు చేసిరి. మా రోజు వీరన్నని బూటక ఎన్కౌంటర్లో కాల్చి చంపిరి. ఇక ఎన్ని పేర్లు చెప్పాలి. తెలంగాణ అంటే తెలంగాణ అన్న వాళ్ళందరినీ కూడా రూపం ఏదైనా కూడా రక్తం బారించి గొంతులు నులివేయాలన్నటువంటి చూసినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. బీజేపీ తక్కువదా? 97లోనే ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చిలక పలుకులు బలి తీర్మానం చేసి కాకినాడ తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత 99లో ఏం చేసింది? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఇచ్చింది ఇది తప్ప తెలంగాణ ఇయ్యలే కదా. ఆ రోజు వెన్నుపోటు వచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. అటువంటిది తర్వాత మొన్న అనివార్యమైన పరిస్థితుల్లో తల్లి ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా ఎవరు సాయం చేసినా తప్పకుండా కృతజ్ఞత ఉండేటటువంటి సమాజం తెలంగాణ సమాజం. సుష్మా స్వరాజ్ గారి ప్రత్యేక చొరవతోటి బీజేపీ పార్టీ బిల్లు సందర్భంలో బరాబర్గా తెలంగాణ సమాజానికి నిలబడ్డది. ఎప్పటికీ మా రాజకీయాలు ఎట్లున్నా కూడా ఆ సుష్మా స్వరాజ్ గారిని తప్పనిసరిగా జీవితకాలం కృతజ్ఞతాపూర్వంగా ఉంటుంది తెలంగాణ సమాజం. కానీ అదే కనుక ఆ రోజు కనుక ఈ పుణ్యాత్ములు నరేంద్ర మోడీ ఈ అమిత్ షాలే ఉంటే తెలంగాణ ఆ రోజే ఖతం అయిపోయింది. 2014 తెలంగాణ బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు బీజేపీ పుణ్యం అంట. ఎందుకంటే తెలంగాణ బిల్లు పాస్ అయిన మరుక్షణమే అయిపోయినాక అధికారం వస్తే వెంటనే అదే నరేంద్ర మోడీ 2014 ప్రధానమంత్రి కాగానే చేసిన పని ఏంది? తెలంగాణ అపాయింటెడ్ డే రాకముందే రాత్రే 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితిరి. సీలేరు లోయర్ పవర్ ప్రాజెక్ట్ని ఆంధ్రకప్ప చెప్తే తెలంగాణ చీకట్లో నింపాలని చూస్తుంది నరేంద్ర మోడీ. అవి ఇయ్యటమే కాకుండా ఏం మాట్లాడిండు? తల్లిని చంపి బిడ్డను కాపాడిండ్రు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ తల్లి ఎవరో బిడ్డెవరో మరి నరేంద్ర మోడీ గారికి ఆయనకే తెలియాలి. అమిత్ షా గారు కూడా సందర్భం వచ్చినప్పుడు గదే భాష మాట్లాడిండు. గాళ్ళ శిష్యుడు తేజస్వి సూర్య గంట కంటే ఎక్కువ ఎందుకు మాట్లాడతాడు? గదే భాష మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో పేలెవరైతేంది ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు ఆ 2 పార్టీలు రక్తం బారిచ్చినటువంటి కాంగ్రెసు ద్రోహం అవకాశం వచ్చినప్పుడల్లా దానికి ద్రోహపూరితంగా మాట్లాడేటటువంటి నరేంద్ర మోడీ శిష్యులే కదా వాళ్ళ పార్లమెంట్లో ఆ 2 పార్టీలు ఎంపీలుగా ఉన్నది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి పేగుబంధం లేదు, లిప్ సంబంధం ఉన్నది. పెద విరుపు ఉంటుంది తప్ప ఆ పెద విరుపు తర్వాత కడుపు నుంచి విషం వస్తుంది తప్ప ప్రేమ రాదు, పేగుబంధం లేదు వాళ్ళకి. తెలంగాణ రక్త సంబంధం లేదు. అంటే సరే ఒకరిద్దరు మా ఈటల రాజేంద్రన్ లాంటి వాడు ఉద్యమంలో ఉన్నటువంటి వాడు ఆ పార్టీ ఎంపీ అయి ఉండొచ్చు కాక, కానీ పాపం ఆయనను కూడా ఎవడు మాట్లాడించే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఇవాళ తేజస్వి సూర్య అనేటటువంటి వాడు అంత ధైర్యంగా తెలంగాణ మీద విద్వేషం నింపి పార్లమెంటు సాక్షిగా విషం గక్కిన అవమానించిన పార్లమెంటు పాకిస్తాన్ దేశ విభజనతో పోల్చినా కూడా మాలాంటి వాళ్ళకి రక్తం మసులుతుంది. కానీ వీళ్లకు రాలే. ఎందుకు లేదు పేగుబంధం లేదు కదా. ఎవరికి ఉంటుంది పేగుబంధం? తల్లికో తండ్రికో రక్తం పంచుకున్నటువంటి తల్లికో తండ్రికో ఏదన్నా ఇంత కష్టం వచ్చిందనగానే ఆ బిడ్డ పేగు గదులుతుంది, రక్తం మసులుతుంది. వీళ్ళకి రాలే. పైగా ఇంకా సన్నాయి నొక్కుతున్నారు, సన్నాయి నొక్కుతున్నారు. ఏదో మాట్లాడి తప్పు కదట. నిన్న కూడా ఒకరిద్దరు మాట్లాడింది గది వీళ్ళ కథ.
అదే నిజంగా తెలంగాణ పార్టీ తెలంగాణ తరఫుని ఒకరు ఇద్దరు ఎంపీలు ఉంటే ఎట్లా ఉంటుండే? అదే తేజస్ పార్లమెంటు స్తంభింపజేస్తుండ్రు. తేజస్సు సీరియని ముక్కు నేలకు రాపిస్తుండ్రాడు. ఆ పని ఎందుకు చేయించాలి? ఎందుకు మాట్లాడలే? మీరు ఇంకా పైగా ఆయన మాట్లాడిన తప్పేం లేదని చెప్పేసి ఓ ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. అవును, ఓ విడమర్చి చెప్తున్నాడు, వివరణ చెప్తున్నాడు. ఇక ఇక వాళ్ళకు ఉన్నటువంటి తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఎప్పటికైనా ఎన్ని పొరపాట్లున్నా, ఎన్ని లోపాలున్నా, తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్కు దీనికి ఉంటుంది తప్ప ఈ రెండు జాతీయ పార్టీలకు ఎప్పటికీ ఉండదు. ఆ జాతీయ పార్టీల కండువ కప్పుకున్నటువంటి నాయకులకు ఆ కండువ, ఆ బీఫాము, ఆ రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ ఆత్మాభిమానం కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కానీ ఎన్నటికీ లెక్కలేని విషయాలే. వాళ్లకు రాజకీయ పొలిటికల్ టూల్స్ తప్ప అవి పేగుబంధం, రక్త సంబంధం ఉండదు. వాటి కోసం మిన్నని వాళ్ళు నిలబడేటోళ్ళు కాదు. ఇంత చరిత్ర చెప్పిన కదా. ఇంకా ఆ రెండు పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ రక్తం బారించి ఇంత చేసినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం నిలబడతారా? తెలంగాణను అవమానిస్తే నిటారుగా నిలబడి కొట్లాడతారా? బానిసలు, బరాబర్ పొలిటికల్ బానిసలు. వాళ్ళకి అంతకుమించి ఇంకేముండరు. తెలంగాణ కోసం నిలబడేటటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం కొట్లాడేటటువంటి వాళ్ళని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాటపడేటటువంటి వాళ్ళని వీళ్ళు చీల్చి చెండటానికి, చులకన చేయడానికి తప్ప దేనికి పనికిరాను వీళ్ళు. చివరిగా చెప్పండి, మీ పార్టీ ఏర్పడి దాదాపుగా 25 సంవత్సరాలు గడిచిపోయింది. 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నిన్నటితోటే మీ రజత ఉత్సవాలు, సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేశారు. సో నిన్న మీ సమావేశంలో మీ ఆదినాయకుడు కూడా పాల్గొనడం జరిగింది. దిశానిర్దేశం ఏం జరిగింది, ఎట్లా ఉండబోతుంది? అరుణ్ గారు ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తాను. టీఆర్ఎస్ అనే పునాదులు అనేవి తెలంగాణ సమాజంలో ఉన్నాయి, తెలంగాణ చరిత్రలో ఉన్నాయి, తెలంగాణ గడపలో ఉన్నాయి. ఈ ఊరికే ఎవరు నోరు బారేసుకుంటేనో, విషం గక్కితనో, కడుపుల ఆయాసాన్ని, ఉబ్బరాన్ని మాటల రూపంలో ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళగక్కితనో కదిలేవి కాదు ఆ పునాదులు. బరాబరుగా తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకు, తెలంగాణ ఆనవాళ్ళు ఉన్నంతవరకు, తెలంగాణ అస్తిత్వం ఉన్నంతవరకు టీఆర్ఎస్, కేసీఆర్ చరిత్రను ఎవరూ మార్చలేరు. ఒకటి వాటి ఆనవాళ్ళని ఎవరు తొలగించలేరు. ఇంకా పెద్ద పెద్ద మాటలు అన్నారు, అవి ఉత్త భ్రమ. వాళ్ళు ఏదో ఆ టైంకు డైవర్షన్ కోసం, దేనికోసం, ఏ సందర్భంలో కాళేశ్వరం మళ్ళీ ఒక కథ ఏమొచ్చింది మీరే చెప్పారు కదా. 2.5 ఏళ్ళుగా రెండు జాతీయ పార్టీలు ఏం మాట్లాడినాయి? 1,00,000 కోట్లు తీసిర్రు, 1,00,000 కోట్లు గంగలో కలిపారు, గోదావరి కలిపేసారు. అదైపోయింది, ఇదైపోయింది, కూలిపోయింది, కొట్టకపోయింది, ఇంకా హిందూ మహాసముద్రంలో మొత్తం మునిగిపోయిందంతా కాళేశ్వరం ప్రాజెక్టే అని చెప్పేసి మాట్లాడారు. ఎన్డీఎస్సీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? మరి 2.5 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి, మరి 2.5 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళంగా, తెలంగాణ ప్రతి చుక్క నీటిని, గోదావరి కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, ఈ గడ్డ మీద పడినటువంటి ప్రతి చుక్కని ఒడిసి పట్టి ఇక్కడే సాగునీటి వనరుగా మార్చాలి, సాగునీటి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి తనలాడినటువంటి మేము చెప్పిన మాట ఏంది? కాళేశ్వరంలో చిన్న సాంకేతిక సమస్య వచ్చింది నిజమే. ఆ సమస్యని ఇంజనీరింగ్ నిపుణుల ద్వారా పరిష్కరించగలిగేది పరిష్కరించదగింది అని చెప్పేసి చెప్తూ వచ్చినాం. మేం చెప్పిందే ఎన్డీఎస్సీ కూడా చెప్పింది. దాచిపెట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడింది. ఒకవేళ మరి అది అబద్ధం కాకపోతే మళ్ళీ మొన్న ఎందుకు పోయింది? మరి కేసీఆర్ గారు మళ్ళీ ఒక వాతావరణం జగిత్యాల్లో మీటింగ్ పెట్టగానే మొత్తం ఏదో జరిగిపోతుంది, దాన్ని డైవర్షన్ చేయడం కోసం పోయి మళ్ళీ ఆడ మీరే పోతుంది. మంచి పని చేసి ఏం చెప్పారు? కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తాం, ఎన్డీఎస్ఏ సమగ్రంగా అధ్యయనం చేసి రిపేర్ చేయమని చెప్పింది అని చెప్పి మేము చెప్పింది అదే. 3 ఏళ్ళని చెప్తుంది అదే. రిపేర్ చేయండి. ఆయన ఆడ 3 పిల్లలు, ఇంత సాంకేతికపరమైనటువంటి సమస్య వచ్చింది. ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి వాళ్ళ ప్రపంచంలో ప్రతిదానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారంతో ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు దాన్ని చేయండి, సరిదిద్ది మళ్ళీ పూర్తిగా యథావిధిగా
అమలు వినియోగంలో ప్రాజెక్ట్ వినియోగంలోకి తీసుకురండి అని చెప్పేసి చెప్పినాం. పనికిరాదు, కూలిపోయింది, కొట్టకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, అయిపోయింది, కథం అయిపోయింది, కుంగిపోయింది అని చెప్పి మాట్లాడుతుంది. పుచ్చిపోయిన మెదళ్లతోటి కడుపులో ఉన్నట్టు విషాన్ని కక్కి తిరిగి మరి ఇలా మరి ఉన్నదిగా మేము చెప్పింది అవుతుంది కదా. గదాన కనీసం మంచిది, డైవర్షన్ పేరు మీద ఆ పని చేసినా కూడా మంచి పని జరుగుతుంది. ఇవాళ కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయిని, తెలంగాణ జీవధార లాంటిది. దాని లోతుగా తెలిసినటువంటి వాళ్ళకి తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికి అర్థం కాలేదండి వీళ్ళకి ఇప్పటికీ ఈ మేధావులకి ఏంటంటే వీళ్ళకి కానీ వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి మేధావులకు కానీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అన్నదే, అది వీళ్ళ ఆలోచన స్థాయి, వీళ్ళకున్న పరిజ్ఞానం. మేడిగడ్డల 3 పిల్లలు కూలితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది. ఆ మేడిగడ్డ రిజర్వాయర్ కట్టడానికి అయిన ఖర్చే 3,700 కోట్లు, అందులో 3 పిల్లర్లు, అదొక భాగం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ లాంటి పనులు 100 పనులు ఉన్నాయి. మేడిగడ్డ రిజర్వాయర్ ఉన్నది, సుందిల రిజర్వాయర్ ఉన్నది, సుందిర బ్యారేజ్ ఉన్నది, ఆండారం బ్యారేజ్ ఉన్నది. ఈ 3 బ్యారేజీలు కాకుండా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజులు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగ కాలువ ఉన్నది, 1,565 కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉన్నది. ఇవన్నీ చెప్పుకుంటా ఇది కదా. మరి ఒక్క దగ్గర సమస్య వస్తే మొత్తం కొట్టకపోయింది, మొత్తం కూలిపోయింది, అన్నీ పనిచేస్తేనే ఉన్నాయి కదా. బసాపూర్ రిజర్వాయర్ పనిచేస్తుంది, కొండపోచమ్మ సాగర్ పనిచేస్తుంది, అన్నపూర్ణ సాగర్ పనిచేస్తుంది, రంగనాయక సాగర్ పనిచేస్తున్నది. ఇన్ని పంప్ హౌజులు అన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయి. ఇది కదా. అంటే వీళ్ళకి ఏంటంటే కేవలం వీళ్ళకి తెలిసింది ఏంటంటే మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం, వీళ్ళకున్న జ్ఞానం అది. దాని చుట్టూ తిప్పి ప్రజలకి ఏముంటుంది చెప్పండి, ప్రజలకు అన్ని విషయాలు లోతుగా తెలియదు కదా. విడమర్చి చెప్పరు కదా, వీళ్ళు చెప్పలే కదా. కేవలం కదా ఒకటి చూపించి మొత్తం అయిపోయింది 1,00,000 కోట్లు అని చెప్పి కేవలం రాజకీయ ప్రయోజనాలతో, రాజకీయ అవసరాల కోసం విద్వేషాన్ని, విషాన్ని ప్రచారం చేయటం తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నము, వాస్తవం ఇది నిజంగా వాస్తవంగా లోపం ఉంటే లోపం ఇది వాస్తవము, లోపం ఇది జరిగిందని చెప్పాలి, తప్పలేదు. కానీ అది ఏది చేయలేదు, కేవలం అవాస్తవాన్ని చెప్పిందే 100 సార్లు. వీళ్ళు చెప్తున్నారని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పించారు, ప్రతి నాయకుని పట్టుకొచ్చి చెప్పించారు. మీడియా ఎట్లాగో మీడియా ఒక రాహుల్ గాంధీ లాంటి నాయకుడు, మల్లికార్జున స్థాయి లాంటి, ప్రియాంక గాంధీ స్థాయి నాయకుడు వచ్చి ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది నిజమా అబద్ధమా పక్కకు పెడితే వాళ్ళు మాట్లాడిన దాని అయితే యథావిధిగా సమాజానికి చూపిస్తుందిగా. గదే 3 ఏళ్ల నుంచి గది చెప్పి ప్రజల మైండ్లల్లా నిజంగా కాళేశ్వరం ఏదో అయినట్టుంది అని చెప్పేసి ఒక విషాన్ని, అబద్ధాన్ని మైండ్లో కూర్చోబెట్టిరే తప్ప వాస్తవం కాదు. ఇవాళ తేలిపోయింది. ఇక ఎక్కువ కాలం ఈ అబద్ధాన్ని దాచిపెట్టలేమన్నటువంటి కుట్రపూరిత బుద్ధితోటి వాళ్ళు అనివార్యంగా ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమని చెప్పింది కాబట్టి ముందుకేసుకున్నారు. ఎందుకంటే ఎంతకాలం దాచిపెడతారు, ఇయ్యాల కాకపోయినా ఇంకా 2 ఏళ్ళు ఆగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఆ రోజు చేసి చూపిస్తాం కదా. మీరు చేసినంత మోసం, సమాజానికి అబద్ధాన్ని, విషయాన్ని ప్రచారం చేసి ఇదంతా అబద్ధం, అప్పుడు దొరికిపోతారు కదా దొంగలు. అందుకే ఇవాళ ఇక అనివార్యమైన సమాజానికి అర్థం కావడం మొదలైంది కాబట్టి వాస్తవము దీన్ని ముందుకేసుకొని ఇవాళ చేస్తుంది. ఇట్లా ఏ విషయం తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి అయితే విషయాన్ని ప్రచారం చేయటం, విషం కక్కడం, అబద్ధాన్ని ప్రచారం చేయటం, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటం. కానీ ప్రజలకు మనం ఏమైతే హామీ ఇస్తే ప్రజలు మనకు అధికారాన్ని అప్పచెప్పిండ్రో ఆ హామీలని, ఆ పూచిపడినటువంటి హామీలని నెరవేర్చి ప్రజల మన్నన చూరగొందామనేటువంటి ప్రయత్నం వీసమెత్తు లేదు. దానికి తోడు వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ప్రతి వ్యవస్థని విధ్వంసం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడే పెండింగ్లో పెట్టిరు. ఈ 2.5 ఏళ్ళుగా ఎక్కడికక్కడే పాలమూరు రంగారెడ్డి, తిండి ఎత్తిపోతల, కాళేశ్వరం, ఇంకా నీకు ఏ ప్రాజెక్ట్ తీసుకుని ఒక్కటన్నా కనీసం లేదు. దానికి తోడు వాళ్ళ కరెంటు సమస్యలు, మిగతాది ఇది, ధాన్యం కొనుగోలు ఎంత మంచిగా ఉండే, ఇలా ధాన్యం రోడ్ల మీద కుప్పలు పోసుకొని ఏడుస్తున్న రైతాంగం. జొన్న పంటకి, జొన్న ధాన్యాన్ని
కొనాలా వద్దా అన్నది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోలేదు. అనే ఆ శాఖ ఆర్థిక శాఖ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఫైల్ క్లియరెన్స్ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపించి 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. పంట రైతులు ఆడ రోడ్ల మీద పోసి ఏడుస్తున్నారు. అకాల వర్షాలు రేపు ఇంకేమైతుంది, ఎందుకంటే మే వస్తే వడగండ్ల వాన వస్తుంది, ఇదంతా వచ్చింది ఆల్రెడీ, భయంకరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇది యూరియా కోసము చక్కగా చేయక ప్రజల్ని రోడ్ల మీద తీసుకొస్తుంది. ఇవాళ ధాన్యం కొనుగోళ్లతోటి ప్రజల్ని రోడ్ల మీద పెడుతుంది. నీళ్లు లేక కరెంటు లేక ఆగం చేస్తుంది. రైతు బంధు మంచిగా 10-12 దఫాలుగా కేసీఆర్ ఈ దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం చేసి రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధుని ఇస్తే ఇవాళ బిచ్చం వేసినట్టు మళ్ళీ రైతులు బిచ్చగాళ్ళని చెప్తారు. ఎకరానికి 6,000 అట, అప్పుడు 6,000 అట, ఇప్పుడు 6,000 అట, బిచ్చం వేసినట్టు. ఇది వీళ్ళు చేసినటువంటి పని. ఈ నిర్వాకం, ఈ వాస్తవాలు ప్రజలకు ఇవాళ గ్రహిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏదో రూపంలో తరుముతారు, రాజకీయంగా మమ్మల్ని బొందబెడతారనేటువంటి భయంతో ఎప్పటికప్పుడు విషం కక్కడము, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననాలు చేయటం, చిల్లర మల్లర మాట్లాడటం అనేది వీళ్ళకి చెల్లింది. ఇది ఎల్లకాలం చెల్లుతుంది అనుకుంటే పొరపాటు. తప్పనిసరిగా ప్రజలు, తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తున్నారు, అన్నిటికీ లెక్క కడుతున్నారు. వీటికి కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ప్రజలకు చేసిన ద్రోహానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు, అది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు.